హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లాస్య. ఈరోజు అయితే మేమైతే బాదం మిల్క్ చేశానన్నమాట. చాలా ఈజీగా అండ్ బయట దొరికే హెరిటేజ్ విశాఖ డైరీ బాదం మిల్క్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే బాగా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎలా చేద్దామో చూసేద్దాం. ఫస్ట్ అయితే చాలా తక్కువ పంచదార తీసుకుందాం, అంటే లైట్ షుగర్ కోసం. అండ్ అలానే ఆల్మండ్స్ అనమాట, బాదం పిక్కలు. నేనైతే కొంచెం ఒక 3 కప్స్ మిల్క్కి నేనైతే 20 వరకు బాదం తీసుకున్నాను అనమాట. అండ్ అలానే ఇలాచి కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 3 వరకు తీసుకున్నాను. ఇదిగోండి పాల ప్యాకెట్, హెరిటేజ్ అనమాట. అంటే నార్మల్గా మేమైతే బఫెలో మిల్క్ గేదె పాలు వాడతాము, కానీ బాదం మిల్క్ కోసం నేను హెరిటేజ్ పాలు వాడుతున్నాను. అండ్ అలానే నేను ఎప్పుడు కూడా గేదె పాలు మరిగిన తర్వాత మీగడైతే మా మమ్మీ స్టోర్ చేస్తారు. ఆ మీగడ కూడా కొంచెం వేస్తే కొంచెం బాగా క్రీమీగా ఉంటుందని అయితే వేస్తున్నాను. అండ్ అలానే ఫస్ట్ ఆల్మండ్స్ తీసుకొని తొక్కలు తీసేసుకుందాము. ఇదిగోండి నేనైతే ఈ విధంగా తొక్కలు అయితే తీసేసుకున్నాను అనమాట. తొక్కలు తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఎన్ని ఆల్మండ్స్ అయితే వేసుకుంటున్నామో అన్ని ఆల్మండ్స్ కూడా వేసేసుకొని బాదమ్స్ ఇలాచి 2 వరకు వేసుకున్నాను నేను. అండ్ అలానే మనం పంచదార వేసుకోవాలి. ఇంకా ఇందులోకి నేను కొంచెం ఎక్కువగానే పాలు వేసుకున్నాను. అండ్ అలానే క్రీమ్ కూడా పాలమీగడ కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో నేను కొంచెం పాలు ఎక్కువగా వేసుకున్నాను అనమాట. కొంచెం మరీ పేస్ట్లా కాకుండా మరీ వాటర్లా కాకుండా ఆ విధంగా. అండ్ అలానే ఇందులోకి అయితే నేను ఇంకోండి 1 కప్ అలా 3 కప్స్ వరకు పాలను అయితే వేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ చూపించాను కదా, అదే కప్తో 3 కప్స్ వరకు పాలు వేసుకొని మరగబెడుతున్నాను. అండ్ అలానే మనం సిమ్లో ఉంచుకొని మరగబెట్టుకోవాలి. నేను అంతట్లోపటికి బాదమ్స్ కొంచెం తొక్కతోనివి కొన్ని, ఇంకా తొక్క లేకుండా కొన్ని అయితే వేరుగా చేసుకున్నాను అనమాట. తర్వాత పాలు వచ్చేసి ఒకసారి పొంగు రాగానే బాగా కలిపేసుకొని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలన్నమాట. అందులోని వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలానే స్టవ్ మీద బాగా సిమ్లో ఉంచి మరగనివ్వాలి. మనకి కలర్ రావాలి అంటే బయట అమ్ముతారు కదా కొంచెం ఎల్లో ఫ్లేవర్లో, కలర్ రావాలి అనుకునే వాళ్ళు కుంకుమ పువ్వు కానీ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి అవైలబుల్గా లేక నేను అవి యాడ్ చేయలేదు. అవి యాడ్ చేసినప్పుడు మనకి జస్ట్ కలర్ వస్తుందంటే ఫుడ్ కలర్ అవి కూడా. ఇంకైతే బాదం మిల్క్ రెడీ అయిపోయింది. చాలా మనకి షాప్లో కన్నా టేస్టీగా వస్తుంది. నేనైతే నా దగ్గర హెరిటేజ్ బాదం మిల్క్ బాటిల్స్ ఉన్నాయి, అవి నీట్గా క్లీన్ చేసుకొని అందులో అయితే ఈ బాదం మిల్క్ని అయితే యాడ్ చేసేసాను. మేము అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము, అందుకోసం మా బాటిల్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇందులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. చల్లగా మీకు వేడిగా తాగాలనిపిస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయచ్చు. ఇంకా నేనైతే చల్లగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తాగాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని. చాలా టేస్టీగా ఉంది. పైన కొంచెం టాపింగ్స్ బాదమ్స్ అండ్ ఇలాచీ వేసుకున్నాను. అండ్ అలాగే చూసారు కదా, నా బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. బాయ్, లవ్ యూ ఆల్, సీ యూ. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.